పెట్టకపోతే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సృష్టికర్తవైన మా దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ యొక్క మరి ప్రభు దినములో తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము ఇంతవరకు ఆరాధించగలిగిన గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించి తిరిగి సమయంలో లేఖనాలు ధ్యానించుకున్నట్టుకు మీరు చూపిన మీ కృపాంతటికి నీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క సమయములో నిలబడ్డ దాసుడు అయా మా తండ్రి వట్టివాడు మట్టివాడు, జ్ఞానము అయా మా తండ్రి మాట చాతుర్యం లేనివాడు నత్తివాడు తండ్రి, నువ్వే నీ దాసుని మరుగుపరిచి అయా నీ యొక్క మాటలు ధారాళంగా నీ ప్రజలతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా దేవుడు క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యోబు స్నేహితుడు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? తేమానీయుడైన ఎలీఫజు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబు ఎలాంటి వాడో దేవుడు మరి మాట్లాడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచే ఆ మాటలు మనం తెలుసుకోగలం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచి. ఏ దేశమందమ్మా? ఊజు అనే ఒక దేశములో ఎవరమ్మా? యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా జీవించేటువంటి వాడు ఈ యొక్క యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుట వల్ల ఎన్నో మరి మేలులు ఉన్నాయి. ఒక్కొక్కసారి నీ యథార్థత వల్ల కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. అయితే నీ యథార్థత వల్ల దేవుడు నిన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలాంటి వాడంట? ఊజు దేశంలో యోబు అంత యథార్థవంతుడు ఇంకా లేడేమో. అది ఒక మనిషి చెప్పిన మాట కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు చెబుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవాల. ఇంకా ఎలాంటి వాడమ్మా? న్యాయవంతుడు. హల్లెలూయా చదువుదాం. ఎవరమ్మా? యోబు ఎలాంటి వాడు? న్యాయంగా ప్రవర్తించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ప్రియమైన దేవుని బిడ్డలారా న్యాయం తప్పి జీవించిన వాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇంకా ఇలాంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యోబును బట్టి మరి ఎలీఫజు ఏమంటున్నాడో మనం ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడు? 22వ అధ్యాయం 1వ వచనంలో నుంచి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు మాట్లాడుతున్నాడు. జవాబు చెబుతున్నాడు యోబుకు. నరులు దేవునికి ప్రయోజనకారకులగుదురా? ఎలాగుంటారమ్మా? నరులు దేవునికి ప్రయోజనకారకులుగా. నీవు యథార్థవంతుడు అయితే, నీవు నీతిమంతుడు అయితే, నీవు భయభక్తులు గలవాడు అయితే దేవునికి ఏమైనా ప్రయోజనకరమా అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయి ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా
ఒక వృక్షాన్ని నాటావు. ఒక వృక్షాన్ని నువ్వు నాటావు. ఆ వృక్షము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదుగుతుంటే నీకు ఎలాగుంటుంది? ఒక వృక్షాన్ని నువ్వు నాటినప్పుడు ఆ వృక్షం ఎదుగుతుంది అనుకోండి, ఎలాగుంటుందమ్మా నీకు? అనుకుందాం, కానక చెట్టు అయినా బాగా ఆకులేసి గుబురుగా ఉంటే నువ్వు సాకిన చెట్టుని బట్టి ఏమనుకుంటావమ్మా నువ్వు? చాలా బాగుంది కదా, నీడకు మంచిది, గాలికి మంచిది కదా, దాని యొక్క ఇత్తనం కూడా మంచిదే అని చెప్పి అనుకుంటావు నువ్వు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మానవుడు ఎలాంటి వాడండి? మానవుడు ఎలాంటి వాడు? ఒక విత్తనాన్ని తయారు మానవుడే తాను ఒక వృక్షాన్ని నాటినందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వృక్షము ఫలించి పెద్దదై చక్కగా ఉన్నందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో మరి నరులు దేవునికి ప్రయోజనకరులు అవుదురా అంటాడు. హల్లెలూయా. నరులు దేవునికి ప్రయోజనకరులు అవుదురా. ఏమా అవుతారా కాదా చెప్పండి. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి గణపరచడానికి దానియేలు మరి ప్రార్థన చేసినప్పుడు రాజు అన్నాడు, దానియేలు దేవుడే దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? దానియేలు దేవుడే దేవుడు. అదేవిధంగా శద్రకు, మేషాకు, అబేద్నెగో వీరు ముగ్గురు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ కల్దీయుల దేశంలో ఎలాగున్నారు? బానిస జీవితం జీవిస్తున్నప్పుడు వారిలో నుంచి, ఆ యొక్క బానిసల్లో నుంచి శద్రకు, మేషాకు, అబేద్నెగోలను మరి ఆ రాజు, కల్దీయుల రాజు ప్రత్యేకించినప్పుడు ఆ శద్రకు, మేషాకు, అబేద్నెగోలు దేవునికి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా ఉన్నందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని ఏం చేశారు? ఏం చేశారమ్మా? ఊరికనే ఉంచారా? అగ్ని 7 అంతలు చేసి ఆ అగ్నిలో వేశారు. వేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క అగ్నిలో ఏమయ్యారంట? ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తున్నారమ్మా? మాడిపోయారా? వారి వస్త్రాలు కాలిపోయాయా? ఏం చేస్తున్నారు? శద్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేస్తున్నారు? ఆ అగ్నిగుండములో వారు ముగ్గురే కాదు కానీ వారితో కూడా దేవుడు అక్కడ అగ్నిలో సంచారం చేస్తున్నారు. హల్లెలూయా. వారిని తీసినప్పుడు ఏమన్నారు? మరి శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే దేవుడు అన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలీఫజ్ అంటున్నాడు, ఏమంటున్నాడు? నరులు దేవునికి ప్రయోజనకారకులగుదురా కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే బుద్ధిమంతులంట. బుద్ధిమంతులు ఎలాగున్నారమ్మా? తమ మట్టుకు తామే ప్రయోజనకారకులంట. హల్లెలూయా. అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి బుద్ధిమంతులైతే ఏంటట? ఆకాశమందలి జ్యోతుల వల్లే ప్రకాశించుదురని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. బుద్ధిమంతులు ఎలాగుంటారంట? ఆకాశమందలి జ్యోతుల్లాగా ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఎలీఫజ్ మాట్లాడుతున్న మాట మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క మాటలే అయ్యా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎలాగున్నాం? బుద్ధిమంతులముగా ఉండి ఆకాశమందలి జ్యోతుల వలె ఉండాలని దేవుడు ఆశిస్తా ఉంటే ఇక్కడ ఎలీఫజ్ ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా
బుద్ధిమంతులు తమ మట్టుకు తామే తమ మట్టుకు తామే ప్రయోజనకారకులై ఉన్నారు. తమ మట్టుకు తామే ప్రయోజనకారకులంట. హల్లెలూయా. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుడు ఆ ఆకాశమందులి జ్యోతుల వల్లే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మరి ఎలీఫజు మాట్లాడుతున్న మాటల 3వ వచనంలో చూస్తే చదవాలా, నీవు నీవు నీతిమంతుడవై నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా సర్వశక్తుడగు దేవునికి సంతోషమా సంతోషమా అంటున్నాడు. హల్లెలూయా. నీవు నీతిమంతుడివైతే దేవునికి సంతోషమా? ఏమండి, సంతోషమా కాదా అమ్మా శాంతమ్మా? నువ్వు నీతిగా బ్రతికితే దేవునికి సంతోషమా కాదు చెప్పండి? సంతోషమే ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడ దేవుని మాటలు మనము కీర్తన గ్రంథము 93వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి త్వరగా. చదువు, మొదటి నుంచి చదువు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమునకు ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి ఎలాగున్నాడట? యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడు నీవే. హల్లెలూయా. ఏంటట? సదాకాలము ఉన్నవాడవు నీవే ఉన్నవాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 93వ అధ్యాయము కీర్తన 92వ అధ్యాయము 12వ వచనం చూస్తే, నీతిమంతులు నీతిమంతులంట ఎలాగుంటారు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడివైతే ఏమి లాభం లేదు అని చెప్పి ఇక్కడ ఎలీఫజ్ అంటున్నాడు యోబును. దేవుని సన్నిధిలో ఈ యొక్క యోబు ఎలాగున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారులు తన కుమార్తెలు ఏదైనా పాపము చేశారేమోనని వారిని బట్టి దేవునికి దహన బలులు అర్పించేవాడు ఈ యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన ఈ యోబును అక్కడ ఎలీఫజు మాట్లాడుతున్నాం. అనేక సార్లు నీకు నాకు అనేకమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా శోధనలు రావచ్చు కదా. నన్ను అనేకమైన మాటలు మాట్లాడవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రపు చేత మన విశ్వాసానికి దూరం కాకూడదు. ఇక్కడ యోబు నీతిమంతుడంటే ఈ ఎలీఫజు ఆ నీతిమంతుడిని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బుద్ధిమంతుడు అయితే దేవునికి ఏమైనా ప్రయోజనమా అంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మరి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం నుంచి కూడా మనం ధ్యానిస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూడదమ్మా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవదూతలు ఎవరమ్మా? దేవుని దూతలు యెహోవా సన్నిధిలో నిలుచడానికి ఒక దినం వచ్చింది. ఆ దినమున అమ్మా ఎవరమ్మా? అపవాది అంటే వాని పేరేంటి చెప్పండి?
అపవాది అంటే ఏం పని వాడి పని? ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, రాత్రి ఒక ఆయన వాక్యం చెబుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీని బట్టి మాట్లాడాడు. ఏమన్నాడంటే, స్త్రీ మొదట పాపం చేయటానికి బలహీనమైంది స్త్రీ అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, స్త్రీ బలహీనమైందే. ఆ స్త్రీ తెచ్చిచ్చినటువంటి పండు తిన్నాడు, ఇడు మంచివాడా? ఏమండి ఏనండి, స్త్రీ బలహీనమైందే. ఆ అపవాది తెచ్చిచ్చిన పండు తినింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపవాది ఎప్పుడు ఈమెను చూడలేదు, ఈమె ఆయన్ను చూడలేదు. కానని మనిషిని చూసి ఒక ఫలం తెచ్చిస్తే స్త్రీ తినింది. అయితే తెలిసిన మనిషే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తినొద్దన్న పండు తిని తెచ్చిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పురుషుడు ఏం చేశాడు? ఆ పండును తిన్నాడు. మనం అనుకోవటానికి స్త్రీయే పాపంలో పడిందా? ఇక్కడ పురుషుడు పాపంలో పడలేదా? పడిందా లేదమ్మా? స్త్రీ ప్రియమైన బలహీనమైన ఘట్టమే అనుకుందాం, పాపం చేసిందే అనుకుందాం. అయితే పురుషుడు చేశాడా లేదా? చేశాడా లేదా? పురుషుడు చేశాడు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. రాత్రి నేను వాదం పెట్టుకోకూడదు. ఈ మాట ఎందుకు రాశాడు? స్త్రీ అని పురుషుడని భేదం లేదని ఎందుకు? పాత నిబంధన ఒక విధము, క్రొత్త నిబంధన ఒక విధం. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, మరి క్రొత్త నిబంధనలో బలులు లేవు. పాత నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా భేదం ఉంది, కొత్త నిబంధనలో భేదం లేదు. ఏమంటాడు? ఏ భేదము లేదు. ఏంటమ్మా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని అపోస్తల కార్యాల్లో దేవుడు రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాను రాశాడు. అపోస్తల కార్యాలు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. యేసుక్రీస్తు ఎవరికండి? అందరికీ. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి మనము ఇక్కడ యోబు ఎలాంటి వాడని చెబుతున్నాడమ్మా? అపవాది వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? దేవదూతలు ఉండే స్థలంలోనికి అపవాది వస్తున్నాడు. చదవాల యోబు 1:6. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చను. యెహోవా అమ్మా ఏమంటున్నాడు? నీవు ఎక్కడి నుండి వచ్చితువని ఎవరిని అడిగాడు? దేవుడు అపవాదిని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మరి ఆది కాండంలో ఎవరన్నా బయటకు చూసేవాళ్ళు ఉంటే బయటకు చూడబాకండమ్మా. బయటకు చూసేవాళ్ళు బయటకు చూడబాకండి. ఏదన్నా పని ఉంటే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి ఆ పని ఏదో చూసుకొని లోపలికి రండి. బయటకు చూడబాకండి. బయటకు చూస్తే అపవాది మరి ముట్టుతాడు మిమ్మల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమంటున్నాడమ్మా? మనం ఆది కాండంలో మనం ధ్యానించినట్లయితే, నా గమనం అటు ఇటు పోయేటట్టుగా చేయబాకండి. మీరు క్షమించండి నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గమనం అటు ఇటు పోకూడదు. మీరు అనుకుంటారు పాస్టర్ గారు మా సైజు చూడటం లేదులే అని చెప్పి. అయితే నేను ఎవరు తలకాయ ఎట్ట తిరిగినా కానీ, నీ మెడకాయ ఎట్ట తిరిగినా కానీ నేను చెప్పగలను. నువ్వు అనుకుంటావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అపవాది ఎవరిని? కయీనును ప్రేరేపించాడు. అపవాది ఏం చేశాడమ్మా? కయీనును ప్రేమించాడు. ఎందుకు? హేబేలును చంపటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము
ఆలోచన చేయాలా. వీడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే మంచి ఉంటే అక్కడ వాడు అపవాది పని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంట? యోబు గ్రంథంలో అపవాది ఏం చేస్తున్నాడంట? చదవమ్మా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి ఏమైందమ్మా? దేవుని సన్నిధిలో దేవుని దూతలు నిలవటానికి ఒక సమయం ఉంది. మనకైతే ఏమి లేదు. మనకు సమయం ఉందమ్మా? మనకు సమయం ఉందా? చూడండి, అక్కడ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ఎప్పుడు పగల 3 గంటలకు ఏందమ్మా? పగలు 3 గంటలు అంటే ఏంది? ప్రార్థనా కాలం. మనకు ఒక కాలం ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధనకు ఒక కాలం ఉండాలా, బైబిల్ క్లాస్కి ఒక కాలం ఉండాలా కదా. పాటలు పాడటానికి అసలు కాలమే లేదు మనకు. ఏం లేదమ్మా? చక్కని స్వరాలు ఉన్న బిడ్డలు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్న ఒక అబ్బాయి, నేను సాగలకొండ వెళ్తే ఒక అబ్బాయి పుస్తకం లేకుండా పాడుతున్నాడు. చక్కని స్వరము నీకు దేవుడు దివ్య దృష్టి ఇచ్చాడు. చూడకుండానే అక్కడున్న వచనాన్ని క్రమంగా నువ్వు పాడగలవు. అయితే ఏం చేస్తున్నావు నువ్వు? నీకు సమయం లేదు కదా. ఏమి లేదమ్మా, నీకు సమయం లేదు. పాట పాడటానికి సమయం లేదు, ప్రార్థన చేయటానికి సమయం లేదు. నీకున్నదంతా ఏంది? వ్యర్థంగా కాలం గడపడమే. అయితే దేవదూతలు మళ్ళీ యోబు గ్రంథంలోకి వెళ్దాం. 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధి నిలచడానికి ఒక దినం ఉంది. హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో నిలబోయే ఒక సమయం ఉంది. చూడండి, మరి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారందరూ మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనే సమయం ఉంది. హల్లెలూయా. ప్రభువుని ఎదుర్కొనే రోజు ఉంది. అయితే మనము ఏం చేస్తున్నామంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా సమయం ఉందిలే కదా. ఇంకా ఏమనుకుంటున్నాం? ప్రార్థన మొదలు పెట్టాడా దైవజనుడు? ప్రార్థన మొదలు పెట్టారా దైవజనురాలు కదా? పాట పాడినరా విశ్వాసులు? అయితే ఏమనుకుంటున్నాం? మళ్ళీ పాటలన్నీ అయిపోయినాక ప్రార్థనకు పోవచ్చులే. ఏంటంట? ఏమనుకుంటున్నారు? చూడండి, ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథం మరి 3వ అధ్యాయం నుంచి చదవమా, మొదటి నుంచి చదవాలా? ఏంటంట? ప్రతిదానికి సమయం ఉంది. అపర్ణమ్మా ఏముందంట? చదువు, నువ్వు చదవాలా. ప్రతిదానికి సమయం ఉంది. ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. పుట్టడానికి సమయం ఉంది, నాటడానికి సమయం ఉంది, పెరిగి వేయటానికి సమయం ఉంది, అన్నిటికి సమయం ఉంది. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి సమయం లేదు. ఏదన్నా ఒక రోజు నేను మొదటగా వచ్చి ఆరాధన రోజు, బుధవారము బైబిల్ క్లాస్ రోజు, శుక్రవారము ప్రార్థన కూడిక రోజు మొదట వచ్చానని చెప్పిన వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. ఏముందంటమ్మా? నారు నాటడానికి సమయం ఉందంట. అయ్యా రోజేష్ గారు, 4 నెలలు అయింది అనుకో నారు పోసి, నాడతావా? 4 నెలలు అయింది నారు పోసి, నాడతావా? ఎప్పుడు నాటాలా నారు? 25 రోజుల నుంచి నెల 5 రోజులైనా పర్వాలా. అవునమ్మా? నెల 5 రోజులైనా పర్వాలా. 2 నెలలు అయింది అనుకో నారు పోసి, ఏం చేస్తారమ్మా? శాంతమ్మా ఏం చేస్తారు? పెరిగి గడ్డను పడేసి మళ్ళీ నారడుగు చేయాలి. ప్రేమింది ఏమని పెట్టారా? మరి మంచి ఎండాకాలము ఈరోజు మధ్యాహ్నం అన్నం చేసావు, రేపు పొద్దున్న తినడానికి పో, ఎట్లుంటది? ఎట్లుంటదమ్మా దివ్య? ఎట్లుంటుంది చెప్పు? ఈరోజు మధ్యాహ్నం చేసిన అన్నము బాగా ఎండాకాలం ఏమవుద్ది? మీ అమ్మను గిల్లు బాగా పాసిపోద్ది. అయితే నీ ప్రార్థన పాసిపోదా? ఏమా నీ ప్రార్థన పాసిపోదా? ఆలోచన చేయండి. ఒక పాట నువ్వు పాడాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసుకొని వచ్చావా మందిరానికి? ప్రేమింది ఏమని పెట్టారా? ప్రతిదానికి సమయం ఉంది. చదమ్మా, ఎలిఫెజ్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే చదవాలా. నీవు నీతిమంతుడవైండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా? సంతోషమేనా? సంతోషమే కాదా? ప్రేమేం దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకుంటే దేవునికి సంతోషం ఉంది. నీ యొక్క క్రియల ద్వారా దేవునికి సంతోషం ఉంది. ఒకరికి ఒక 5 దేనారాలు ఇచ్చి వెళ్ళాడు ఒక అధికారి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరికి 10 దేనారాలు ఇచ్చి వెళ్ళాడు. ఒకరికి ఒకటే ఒక దేనారం ఇచ్చి వెళ్ళాడు. 10 దేనారాలు ఇచ్చి తీసుకున్నవాడు ఏం చేశాడమ్మా? మళ్ళీ 10. 5 దేనారాలు తీసుకున్నాడు, మళ్ళీ 5. 1 దేనారం తీసుకున్నాడు. ఇళ్ళల్లో ముగ్గురిని ఎవరినేమన్నా చెప్పండి ప్రేమైన దేవుని బిడ్డలారా. 10 సంపాదించిన ఏమన్నాడు? మంచోడంట. హల్లెలూయా. మంచోడంటే దేవునికి సంతోషమా కదా? ఎందుకన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు సంతోషించకపోతే ఆ మాట మాట్లాడతాడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు ఏం చేశాడంటే మరి ఒక అంజూరపు చెట్టు నాటాడంట. ఒక పొలంలో అంజూరపు చెట్టు నాటించాడు ఒక వ్యవసాయకుడు. ఆయన వచ్చి చూశాడు. చూసినప్పుడు అంజూరపు చెట్టు ఏమవుతుంది? ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అప్పుడు
ఆ యొక్క యజమానుడు ఏమన్నాడంట మాలితో, ఏమన్నాడయ్యా, ఈ చెట్టును నరికేయమన్నాడు. ఎందుకన్నాడు? ఫలం లేదు గనక నరికేయమన్నాడు. అదే ఫలించినట్లయితే ఏం చేస్తాడండి? ఆ? ఆ ఫలాన్ని తీసుకొని తిని సంతోషిస్తాడు. హల్లెలూయా. మరి దేవునికి సంతోషము, దేవునికి బాధ ఉంటుందో లేదో ఆలోచించేయండి. ఎలిఫజ్ అంటున్నాడు, నీవు నీతిమంతుడివైతే, నీవు బుద్ధిమంతుడివైతే, నీవు యథార్థవంతుడివైతే దేవునికి ప్రయోజనమా? అదే మాట మళ్ళీ చూసుకుందాం. 92వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. 92వ కీర్తన 13వ వచనం. మొదట అన్నాడు, ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారంట. 13వ వచనమా, యెహోవా మందిరములో ఎవరమ్మా? నీతిమంతుడు ఏం చేస్తాడంట? యెహోవా మందిరములో నాటబడి ఉంటాడు. నాటబడి అంటే ఏం చెప్పండి? నాటబడి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ చెట్టును ఇక్కడ నాటితే ఏమవుతుంది చెప్పండి? ఆ చెట్టును ఇక్కడ నాటితే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఆ చెట్టు అట్లే ఉంటుంది కదా. అంటే ఆదివారమైనా ఉంటుంది, బుధవారమైనా ఉంటుంది, ఏమా శుక్రవారమైనా. చెప్పండి, ఒక చెట్టును ఒక స్థలంలో నాటితే ఏమా, ఒక చెట్టును ఒక స్థలంలో నాటితే అది ఒక రోజు ఏమన్నా లేకుండా పోద్దా? ఆ చెట్టు ఒక దిక్కు నాటితే మనం అనుకుందాం, రోజేస్ వాళ్ళ ఇంటి ముందు ఒక వేప చెట్టు నాటాడు. రోజేస్ గారు, అది ఎప్పుడు నీకు ఆగుపడుద్దా, లేకపోతే ఒక రోజు ఏమన్నా ఆగుపడకుండా ఉంటుందా? వేప చెట్టు ఎప్పుడు ఉంటుందా? మరి అదే విధంగా అంటాడు, నీతిమంతులను ఖర్జూర వృక్షం వల్లే మవ్వ వేయబడుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారు. హల్లెలూయా. నీతిమంతులంట యోబు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో అగుపించేవాడు. అలాంటివన్నీ ఎలీఫజ్ అంటున్నాడు, నీవు నీతిమంతుడివైతే, నువ్వు బుద్ధిమంతుడివైతే దేవునికి ఏమైనా ప్రయోజనమా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అవును, నువ్వు నీతిమంతుడివైతే, బుద్ధిమంతులమైతే, యథార్థవంతులమైతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకంలో దేవునికి సంతోషం. ఒకసారి ఒక ఉపమానం దేవుడు చెబుతూ, యేసుక్రీస్తు ప్రభు, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలుంటే వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఏం చేశాడంట? ఆ యొక్క కాపరి ఏం చేశాడంటమ్మా? 99ని విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని ఎతకటానికి పోయాడంట. దొరికినప్పుడు ఏం చేశాడు చెప్పండి? సంతోషించాడా లేదా? హల్లెలూయా. ఒక తల్లికి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక బంగారు నాణ్యం ఉంది, అది ఒకటి పోగొట్టుకుంది. పోగొట్టుకున్నప్పుడు ఏం చేసిందంట? పోయిందని అందరికి చెప్పిందంట. అయితే ఆమె ఇల్లంతా పూడ్చినాక చిక్కినప్పుడు ఏం చేసింది? అందరికి చెప్పింది, చిక్కింది నా బంగారు వస్తువు. ఆమె సంతోషించిందా లేదా? మానవుడే ఈ రీతిగా ఉంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మన తండ్రి ఆయనే. హల్లెలూయా. ఒక ఆయన పాట పాడతాడు, నా తండ్రి నీవే, నా తల్లి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి ఆయనే కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఆదాముని ఏమన్నాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆది మానవుడు మొదటివాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, సృష్టికి మొదటివాడు ఆదాముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఆదాములో నుంచి వచ్చిన వారమే మనం. ఆ ఆదాము దేవుని చేతి పని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని చేతి పని, ఆయన పిల్లలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మరి ఫలిస్తే దేవునికి సంతోషమా కాదా? మనం ఫలించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించకపోతే దేవుడు ఏ రోజే కానీ సంతోషించడు. అయితే ఇంకా మనము చూద్దామమ్మ, చదివా 13 వచ్చినము 92 15 13 92 కీర్తన 92 13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, ఆదివారం నేను కూలికి పోకపోతే నాకేమి వర్ధిల్లుబాటు ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు కదా. చలక ఏమనుకుంటారు, ఆదివారం పనికి పోకపోతే నేనేం వర్ధిల్లుతాను. ఆదివారం అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఓటు ఇస్తాడంట. ఆదివారం ఏం చేస్తాడు? ఓటు ఇస్తాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అమ్మా ఈరోజు కూలి ఎక్కువ ఇస్తా కానీ పనికి రమ్మా. ఎంతమంది పిలవటం లేదు చెప్పండి. సుశీలమ్మ ఎప్పుడన్నా చెప్పారా ఆదివారం ఎక్కువ ఇస్తాం మన కూలి? చెబుతారు కదా. ఓటి అపవాది పనే అది. హల్లెలూయా. చెప్పకూడదు కానీ డాక్టర్లు ఏం చేస్తారంటే ఆదివారం వచ్చి ఫ్రీ, ఈరోజు ఆదివారం ఏంటంట, మీ దగ్గర ఫీజు తీసుకోబడదు అని చెప్పి ప్రకటన చేస్తుంటారు. ఎందుకంటే అపవాది దేవుని సన్నిధి నుంచి దేవుని బిడ్డలను ప్రక్కకు లాగటానికి. ఇంకొక మాట మనము ధ్యానించుకుంటే చూడండి, 94 అధ్యాయము 13 వచ్చిన చదవమ్మా. 94 అధ్యాయము. భక్తిహీనులకు అమ్మా మౌత్ లేదా తల్లి? భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. ఆ నీతిమంతులకి కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నెమ్మదినిస్తాడు నువ్వు నీతిమంతురాలుగా ఉంటే. ఎక్కడమ్మా? ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నీకు నెమ్మది. హల్లెలూయా. నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నీతిమంతుడుగా జీవించు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలీఫజు చెబుతాడు, నువ్వు నీతిమంతుడు అయితే. అబ్బా చెబుతాడు, నువ్వు ఈరోజు మందిరానికి పోతే ఏం ప్రయోజనం లేదు, పనికి పోతే డబల్ ఆదాయం. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము నీతిమంతులమైతే కష్ట దినములో ఏం చేస్తాడంటే ఆయనమ్మా, కష్ట దినమును పోగొట్టి నీకు నెమ్మది కలుగు చేస్తాడు. నెమ్మదినిచ్చే దేవుడు కదా. మనం చాలాసార్లు చదువుకుంటుంటాం. ఏంటంటే మరి ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 8 వచనంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ నిత్య నరకములో, పాతాళము, అగ్నిగుండములో ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరు ఉంటారంట? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఏమా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలా. ఆఖరి రెండవ మరణంలో ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఆ పురుగు చావదు, అగ్ని ఆరని స్థలంలో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవునికి యథార్థంగా నువ్వు జీవించాలా, యోబు వలె బుద్ధిమంతుడుగా నువ్వు జీవించాలా. నువ్వు నేను ఆ రీతిగా జీవిస్తే ఏంటంట మరి 94:13లో ఏమన్నట్టమ్మా? నీతిమంతుల కష్ట దినములను నీతిమంతును కష్ట దినములు పోగొట్టబడి వారికి నెమ్మది కలుగజేయదు. నెమ్మది ఉంటది. హల్లెలూయా. ఎక్కడ నెమ్మది? జేమక్క, జేమక్క, జేమక్కను కొట్టండి, బోళ్ళ పడాల. ఏముంటదమ్మా? నీతిమంతులకు నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకొని సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామమ్మా. కీడు కీడు పాపులను తరుమును. ఏంటంట? పాపులను ఏదమ్మా తరిమేది? కీడు. మనిషా? అనుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను నీతిమంతుడిగా లేకపోతే ఏమవుతుందిలే, నేను భక్తిపరులుగా లేకపోతే ఏమనుకో అవుతుందిలే అని చెప్పి అనుకుంటారు చాలా మంది. అయితే ఏంటమ్మా? కీడు పాపులను తరుమును. ఎవరినమ్మా? నువ్వు కీడు చేస్తున్నావేమో, నేను కీడు చేస్తున్నామేమో. ఇంతకుముందు నేను కీడు చేశాననే వాళ్ళు చెప్పండి ఎవరన్నా. నేను కీడు చేశాను. ఒకసారి నాకు ఈ ప్రాంతము క్రొత్త అయితే నేను అప్పుడు మోపాడుకు వచ్చాను. అంటే సాగలకొండలో చదువుతూ మోపాడుకు వచ్చాను. మోపాడుకు వచ్చినప్పుడు ఎవరో ఒక అబ్బాయి, మనమంటే చాలా క్యాస్ట్ ఫీలింగ్ కదా, క్యాస్ట్ ఫీలింగ్. ప్రేమ దేవన్ బిడ్డలారా, ఏదో మాట్లాడాడు రెడ్డి గారు అబ్బాయి. ఒక ఇంటి దగ్గర నేను ఆ అబ్బాయిని కొట్టాను. కొడితే మా బావగారు ముదాం గారు వచ్చి, జయరాజు నువ్వు ఎవరినో ఒక అబ్బాయిని కొట్టావంట, వాళ్ళు మాకు రిపోర్ట్ చేశారని చెప్పాను. అది కీడు కాదా? కీడు కాదండి. నువ్వు కానీ ప్రభువు నమ్ముకోకపోతే ఆ కీడు నిన్ను వెన్నంటూ ఉంటుందంట. హల్లెలూయా. అయితే ఆ కీడును తప్పించుకోవాలంటే ఒక ఆయన ఒక పని చేశాడు కదా. 51 కీర్తన 51 5వ వచనం నుంచి చదవండి, ఏమనుందో. కీర్తన 51 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను ఈ యొక్క గొప్ప చక్రవర్తి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు? కీడు తనను తరుముకొనకుండా ఒక కీడు చేశాడు. యాయిరు భార్యతో ఒక కీడు చేశాడు. యాయిరుకు కీడు తలపెట్టాడు కదా. అందుకేం చేశాడమ్మా ఈ యొక్క దావీదు? ఆ కీడును బట్టి. ఎందుకంటే ఆ కీడు ఏం చేస్తుందంటమ్మా? మళ్ళీ ఒకరు చదవండి. 14వ అధ్యాయము 21 వచనము సామెతలో. కీడు తరుముతుంది. ఇప్పుడు నాలో కీడు లేదని ఎంతమంది చెప్పగలరు? చెప్పండి. హల్లెలూయా. నాలో కీడు లేదు. ప్రభువు నమ్ముకుంటే ఏం చేసినట్టమైన మన పాపములన్నీ తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపములు ఏం చేశాడు? ఆయన కీడు లేకుండా చేశాడు. హల్లెలూయా. నీవు నీతిమంతుడు అయితే కీడు నిన్ను తరమదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్నా ఇతరులకు కీడు చేస్తారు. ఏంది? ప్రభువుని నమ్ముకున్నా ఇతరులకు కీడు చేస్తానే ఉంటారు. అది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కీడు మనలను ఎప్పుడే తరుముతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. మనం ప్రభువుని నమ్ముకున్న బిడ్డలము,
ఇతరులకు కీడు చేసే వారంగా ఉండకూడదు. దేవుడు మనలో నుంచి కీడు తీసేశాడు. కీడు మనలను తరమదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తిరిగి మనం కీడు చేసే వారంగా ఉన్నామేమో. జాగ్రత్త పడదాం. నేను అనుకోండి, మీరు అనుకోండి, ఎవరైనా కానీ కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును నమ్ముకున్నా ఆ, ఇతరులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పరిచే వాళ్ళు లేకపోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాకు మంచి ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యక్తి నేను కుమారునిగా భావించాను. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? బాబాయ్ 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 అంట నా దగ్గర బాగుండి ప్రియమైన దేవుని బిడ్డలారా 50,000 దాకా నన్ను ఇబ్బంది పరిచిపోయాడు. నేను సేవకుని చెప్పుకుంటా ఏం చేశాడమ్మా? నా ఎమ్మిటే ఉన్నాడు, బాబాయ్ 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 అంట. చాలామంది అబ్బా ఇంత మంచి సేవకు నేను కూడా అనుకున్నా, ఇంత మంచి సేవకులు లేరురా అని చెప్పి అనుకున్నా. ఏం చేశాడు? నన్ను అడ్డం పెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడు, ఎవరంటే నేను సేవకున్నే. నేను ఒక రోజు లేకపోతే ఇటు వచ్చి సాక్ష్యం కూడా చెప్పాడు. నేను మద్రాసులో బెంగళూరులో ఉంటే వచ్చి సాక్ష్యం కూడా చెప్పాడు. ఏం ప్రయోజనం అండి? ఇతరులకు కీడు తలపెట్టేది. ఎక్కడున్నాడో తెలియదు. నన్నేమో అప్పులోళ్ళు నన్ను అడుగుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమంటాడమ్మా? ఏమంటాడు? చదువు. కీడు చేస్తే నిన్ను తరుముతాడు. కీడు చేసేవాడి మిట్టి కీడు ఎంటి పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకొక మాట చూడమ్మా. 14వ అధ్యాయం కీర్తన గ్రంథం 141వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ వచనం చదువమ్మా. తమ పొరుగు వారిని ఏంటంట? తమ పొరుగు వారిని చాటున దూషించకూడదు. నీతిమంతునికి ఇది లక్షణం కాదు. నేను అందుకే చెబుతా, అమ్మ బలలో చేసే బిడ్డలారా సమాధానంతో ఉండండి అంట. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరిస్తానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఎలాగున్నాం? నీతిమంతులము ఖర్జూర వృక్షం వలె మోవ వేయాలని చెప్పి దేవుడు ఇష్టపడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ఈత పండు తినండి. ఈత పండు తినండి. ఎంతమంది తిన్నారమ్మా ఈత పండు? చెప్పండి. ఈత పండు తినాలి ఎవరన్నట్టు. అరే రాహుల్ ఈత పండు తినలేదా? ఎవరు తిన్నారమ్మా ఈత పండు? సంగీత నువ్వు తినలేదా ఈత పండు? ఈత పండు తినలేదా? ఖర్జూర పండు ఎంతమంది తిన్నారు? ఖర్జూర పండు రత్తమ్మకి ఏం తినలా పాపం. ఈత పండు బాగుంటుందా? ఖర్జూర పండు బాగుంటుందా? చూడండి, నీతిమంతులు ఎట్టుంటారంట? ఖర్జూరం వలె మోవ వేస్తారంట. హల్లెలూయా. ఈత పండు కంటే బాగుంటుంది, మధురంగా ఉంటుంది. దాని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా రుచే వేరు. ఖర్జూర పండు బాగా తింటే ఏమవుద్దంట చెప్పండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే. ఖర్జూర పండు ఎక్కువ తింటే ఏమవుద్ది చెప్పాలా? ఏమ్మా? ఒంటికి చలవా. ఇంకా ఏమమ్మా? ఇంకా ఏమంట? మనిషికి రక్తం కూడా వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. నీతిమంతురాలు అయితే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. పాపం చేసిన వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక
పాస్టర్ గారంట ఒక చిన్న విషయం చెప్తాం. ఒక పాస్టర్ గారంట చనిపోయారంట. ఒక పాస్టర్ గారు ఏం చేశారమ్మా? చనిపోయారంట. చనిపోతే ఆ యొక్క ఒక ఒక ఇద్దరు భార్య భర్తలకు పెళ్లి చేసాడంట ఆయన. పెళ్లి చేస్తే ఈ భర్త అంటున్నాడంట, ఏమే మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయారే అన్నాడంట భార్యతో భర్త. చేసిన పాపం ఊరకనే పోద్దంటయ్యా. ఏమన్నదంట? చేసిన పాపం ఊరకనే పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా అయితే పాస్టర్ గారు ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు కదా. అయితే అంతకు ముందు పెళ్లి చూపులు తెలియదు పాస్టర్కి. తెలుసామా? అంతకు ముందు పెళ్లి చూపులు ఏమన్నా తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి తెలియదు. ఈ పాస్టర్కి అన్ని పెట్టుకొని ముహూర్తం కాగితం తెచ్చిస్తారు. మన సంఘంలో అయితే అలాగ లేదులే. కొంతమంది అన్న ప్రార్థన చేయించుకుంటున్నారు, కొంతమంది చేయించుకోరులే. నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానంటే, అయ్యా ఆదివారము తప్పించి పెట్టమని చెప్పి నేను చెబుతానని కొంతమంది రారు నా కాడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏం చేస్తున్నారు? ఏమి తెలియదు పాస్టర్. పెళ్ళి పలానూరు అమ్మాయి, పలానూరు అబ్బాయి పెళ్ళి అంటే ఆ ఆ సంఘంలో ఉన్నటువంటి పురుషులకు పెళ్లి చేస్తాడు పాస్టర్ గారు. అమంటుందంటే చేసిన పాపం వరకునే పోద్దంటయ్యా. చేసింది ఎవరు? అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటిది కథ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం ఎలా ఉన్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల పైన ఏంటంట, ఇతరుల పైన నపం వేసేవారుగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అంటాడు 141 అధ్యాయం 5వ వచనంలో. చదమ్మా. 141:5. తమ పొరుగు వారిని, చాటున దూషించు వారిని నేను సంహరించదను. అమ్మా, అహంకారము ఏముండకూడదు మనకు? అహంకారం ఉండకూడదు. అహంకార దృష్టి గలవారిని ఏంటట? గర్వించు హృదయం గలవారిని నేను సహింపను. ఇంకా నా యొద్ద నివసించినట్లు దేశములో ఏంటమ్మా? హల్లెలూయా. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? ఎవరిని కనిపెడుతున్నాడంట? నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలాగున్నాం కదా? దేవునికి నమ్మకస్తులముగా ఉంటే దేవుడు మనల్ని కనిపెడతాడు. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని కనిపెడతాడు. దేవునికి బుద్ధిమంతులముగా ఉంటే దేవుడు మనల్ని కనిపెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము లోకంలో ఏందోలే ప్రభువుని నమ్ముకున్నాం అంటే సరిపోలా. దేవునికి నమ్మకస్తులముగా, బుద్ధిమంతులముగా, యథార్థవంతులముగా ఉండాలా ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడే దేవుడు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి దాసుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడమ్మా? ఎక్కడుంటాడు? మరి ఈ లోకంలో కురుపులతో ఉన్నా, ఈ లోకంలో ఆహారం లేకున్నా లాజరు ఎక్కడున్నాడు చెప్పాలా? అమ్మా, అబ్రహాం రొమ్ములో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లాజరును దేవదూతలు తీసుకెళ్లారు. మరి ధనవంతుని మనం అనుకుంటే వాడి దగ్గర దేవదూతలు రారు కదా, అపవాది దూతలే వాడి దగ్గరికి వస్తారు. ఈసారి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి
ఆ పేదవాడు, ఆహారం లేనివాడు, రోగిష్టాడు లాజర్ను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకేమి లేకపోయినా పర్వాలేదు ఆ దేవుని రొమ్ములో ఉండటానికి కదా, ఆ దేవుని సింహాసనంలో ఉండటానికి మనం ప్రయాసపడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండేది రెండే దారులు. ఒకటి యేసయ్య దారి, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా చదువు యోహాను సువార్త 5:28 చదువు. యోహాను సువార్త చదువుతలే. అమ్మా, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆ కాలంలో ఎవరట? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, అమ్మా ఎక్కడమ్మా? మేలు చేసిన వారు, అమ్మా మేలు చేసిన వారంట జీవ పునరుత్థానం. మేలు అంటే ఏంది? ఎవడైతే తన పాపమును తాను ఒప్పుకొని మారు మనసు బాప్తిసం, అదే చాలు. నేను మాటికి చెబుతా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు చాలా మంది చంద్రబాబు మేలు చేశాడని అనుకుంటారు, జగన్ మేలు చేశాడని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా రండి, అట్లా కూర్చోలేవు కొంచెం ఒక 2 నిమిషాలు చేశాడని చెప్పి అనుకుంటారు. అయితే దేవుడు చేసిన మేలు ఎవరైనా మరిచిపోయారు అనుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని అంటాడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు హల్లెలూయా. ఎక్కడమ్మా ఉండేది? కీడు చేసిన వాళ్ళు ఏడుంటారంట? తీర్పులో ఉంటారు. మేలు చేసిన వారు ఏడుంటారంట? మేలు చేసిన వారు జీవంలో ఉంటారు, కీడు చేసిన వారు తీర్పులో ఉంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మన మధ్యకు దైవ సేవకులు వచ్చారు, వాళ్ళు కొంత సమయం ఇవ్వాలి కాబట్టి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా త్వరగా ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూడమ్మా, 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎందుకనగా ఎట్టటమా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రత్యక్షమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో మనము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైతే ఎలాగుంటాం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా? మేలు చేసిన వారు ఏం చేస్తారంట? ఆయన న్యాయపీఠం ఎదుట మేలు చేసిన వారు జీవంలోనికి పోతారు, కీడు చేసిన వారు తీర్పులోనికి పోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, యోబు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అయితే ఎలీఫజు వచ్చి
నీ భయభక్తులు ఏమవుతాయి? నువ్వు నీతిమంతుడు అయితే ఎవరికి లాభం? నువ్వు బుద్ధిమంతుడు అయితే ఎవరికి లాభం? అపవాది ఒక్కోసారి నీకు నాకు చెబుతాడండి. ఆ? నువ్వెందుకు ఇంత భయభక్తులు కలిగి ఉన్నావు? ఆ? నువ్వు భయభక్తులు ఏమన్నా నీకు ప్రయోజనకరమా? అక్కడ అంటున్నాడు కదా ఎలిఫజు. అపవాది చెప్తాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది కూడా నిన్ను ఒకరోజు చూడబోతున్నాడు. ఎక్కడంటే ఆ అపవాది సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. అదే దేవుని న్యాయపీఠంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు జీవములో ఉంటేవాడు ఎక్కడుంటాడు? అగ్నిగంధకములతో మండుగుండం, వాడికే ఫస్ట్. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వారిగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రోజెస్ గారు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ముగించుకుందాం. సర్వశక్తిని, భూమిని, ఆకాశమును